నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత, ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనే వాళ్ళు కాదు. ఎందుకంటే ఆయన పూర్తిగా ఆ పాలన మీదనే దృష్టి పెట్టారు. సో ఇప్పుడు 18 నెలలు కావచ్చినటువంటి ఈ నేపథ్యంలో ఆయన పార్టీ బలోపేతం మీద కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సో ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశము, విజయనగరము, శ్రీకాకుళము, కృష్ణా, గుంటూరు ఈ 6 జిల్లాలపైన ఆయన దృష్టి పెట్టినట్లు తెలుస్తూ ఉంది. సో ఇవే కాకుండా ఆయన సొంత నియోజకవర్గంలో కూడా ఇన్ఛార్జుగా ఉన్నటువంటి అతన్ని తొలగించి 5 మెంబర్ కమిటీ అయితే వేయడం జరిగింది. సో ఎవరైతే పని చేస్తారో వాళ్ళకే పెద్దపీట వేస్తూ, అదేవిధంగా ఎవరెవరైతే పని చేయడం లేదో, ఎవరెవరైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళనంతా పక్కన పెట్టి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చే విధంగా ఆయన పావులు కదుపుతున్నారు. సో మొత్తానికి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయనేటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఈ 6 జిల్లాల్లో అయితే దృష్టి పెట్టడం జరిగింది. సో కొత్త ఇన్ఛార్జీలు రాబోతున్నారు. అదేవిధంగా సో ఉన్న ఇన్ఛార్జీల్లో కూడా కొంతమందిని కూడా మార్చబోతున్నారు అనేటువంటి వార్తలు కూడా వస్తుంది. సో జనసేన ఇన్ఛార్జీలు అవుట్. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. పెద్ద ఎత్తున ప్రక్షాళన చేయడంతో పాటు నాయకులు బలంగా ఉన్న ప్రాంతాల్లో మరింత పటిష్టంగా మార్చేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీల పనితీరుపై నివేదికలు తెప్పించుకున్నారు పవన్. సో ఆల్రెడీ ఉన్నటువంటి 20 మంది, ఆయన కాకుండా 20 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పనితీరు ఏ విధంగా ఉందని చెప్పి ఒక సర్వే సంస్థ ద్వారా సర్వే చేపించి ఆ రిపోర్ట్స్ కూడా తీసుకొని రావడము, అదేవిధంగా ఒక నెలకు ముందు అందరినీ, నాయకులందరినీ పిలిచి ఎవరి మీద అయితే ఆరోపణలు వస్తూ ఉన్నాయో వాళ్ళని మందలించినట్లు కూడా తెలుస్తోంది. సో అదేవిధంగా మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జీలను నియమించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి కొన్ని కీలక చోట్ల కీలక మార్పులు చేయనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తన సొంత నియోజకవర్గం పిఠాపురం నుంచే పవన్ మార్పులు మొదలు పెట్టారు. సో వేరే నియోజకవర్గాలు కాకుండా తన నియోజకవర్గం నుంచే మొదలు పెట్టాడు. సో వేరే వాళ్ళ నియోజకవర్గాల్లో మొదలు పెడితే ఏమన్నా అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ తన సొంత నియోజకవర్గంలోనే ఇన్ఛార్జిని తొలగించి 5 మందితో ఆయన కమిటీ కూడా వేయడం జరిగింది. కార్యకర్తలకే ప్రాధాన్యం. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై, కార్యక్రమాల నిర్వహణపై కార్యకర్తల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. సో ఇదే కాకుండా నిన్న చనిపోయినటువంటి క్రియాశీల సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చెక్కులు కూడా పంపిణీ చేయడం జరిగింది. దాదాపు 50 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఈ పార్టీలో చనిపోయినటువంటి క్రియాశీల సభ్యులు ఎవరైతే ఉన్నారో, లేదా ఏదైనా యాక్సిడెంట్ జరిగి కాలు చెయ్యి పోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మొత్తం అక్షరాల 48 కోట్ల 50 కోట్ల రూపాయలు డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. సో పిఠాపురం సహా పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితులపై పూర్తి సమాచారం తెప్పించుకున్నారు. తన నియోజకవర్గం నుంచే ప్రక్షాళన ప్రారంభించారు. సో మొదటగా ఆయన నియోజకవర్గము పిఠాపురం నుంచే ఆయన ప్రక్షాళన అయితే ప్రారంభించారు. పార్టీ ప్రక్షాళనలో భాగంగా గతంలో పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసిన మర్రెడ్డి శ్రీనివాస్ను 2 నెలల క్రితం ఆ బాధ్యతల నుంచి తొలగించారు. ఆ తర్వాత పార్టీ పనులను చూసుకోవడానికి 5 సభ్యులతో కూడిన 5 మెన్ కమిటీని ఏర్పాటు చేశారు. సో 6 జిల్లాలపై ఫోకస్. ఇప్పుడు తాజాగా పార్టీ కొందరు ముఖ్యుల బాధ్యతల్లో మార్పులు చేస్తున్నట్లు సమాచారం. కీలక నేతలతో సమావేశమైన పవన్ పార్టీ కార్యక్రమాల నిర్వహణ, కార్యకర్తల మనోభావాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో బలమైన నేతలు ఉన్నారని పార్టీ హైకమాండ్ భావిస్తుంది. అక్కడ నాయకత్వాన్ని మరింత పటిష్టం చేసి పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. సో మొత్తానికి ఈ లోకల్ బడీ ఎలక్షన్లు ఏప్రిల్లోనో మార్చిలోనో రాబోతున్నటువంటి నేపథ్యంలో సో పార్టీ బలోపేతం పైన పవన్ కళ్యాణ్ గారు దృష్టి సారించారు. సో అదేవిధంగా ఈ 6 జిల్లాలు ఏవైతే ఉమ్మడి నెల్లూరు జిల్లా కావచ్చు, ప్రకాశం జిల్లా, కృష్ణా, గుంటూరు, అదేవిధంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పార్టీ బలపరచాలని చెప్పి ఆల్రెడీ ఆదేశాలు జారీ చేశారు. కార్యాచరణ కూడా రూపొందించి వాళ్ళకు ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారము కార్యవర్గ సభ్యులను ఎన్నుకోబోతున్నారు. అదేవిధంగా కొత్త ఇన్ఛార్జీలు రాబోతున్నారు. అది నియోజకవర్గ స్థాయి కావచ్చు, జిల్లా స్థాయి నాయకత్వం కావచ్చు, అదేవిధంగా పంచాయతీ లెవెల్ వరకు, గ్రామ స్థాయి వరకు నాయకత్వాన్ని బలోపేతం చేయాలనేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు అయితే ఆదేశాలు జారీ చేశారు. సో తన నియోజకవర్గం నుంచే మొదలుపెట్టారు. మరి చూద్దాం ఎన్ని జిల్లాల్లో వాళ్ళు ఫోకస్ చేస్తారు. అదేవిధంగా లోకల్ బడీ ఎలక్షన్లలో ఏ రేషియోలో, ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి కూటమి పార్టీలు ఏ విధంగా పంచుకుంటారు, ఎన్ని సీట్లలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది, ఎన్ని సీట్లలో జనసేన పార్టీ పోటీ చేస్తుంది, ఎన్ని సీట్లలో బీజేపీ పోటీ చేస్తుందో తెలియాల్సి ఉంది. వీళ్ళు పంచుకునేటువంటి పంపకాలను బట్టి సో లోకల్ బడీ ఎలక్షన్లలో పోటీ చేయబోతున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. సో మొత్తానికి దాదాపు 2 సంవత్సరాల తరువాత పవన్ కళ్యాణ్ గారు పార్టీని బలోపేతం చేయడం మీద దృష్టి సారించారు. సో దానిలో భాగంగానే ఈ 6 జిల్లాలను కాన్సన్ట్రేట్ చేయమని కూడా ఆయన చెప్పినట్లు తెలుస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో ఇదండి
ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.